కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం బీజేపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈటెల వర్సెస్ బండి సంజయ్ వర్గం అన్నట్టుగా పరిస్థితి మారుతోంది. దీనికి బండి సంజయ్ కామెంట్స్ మరింత హీట్ రాజేశాయి. 2 రోజుల క్రితం హుజూరాబాద్ లో పర్యటించిన బండి సంజయ్ వర్గాలు కడితే లోకల్ బాడీ ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేది లేదని కామెంట్స్ చేశారు. దీంతో ఈటెల అనుచరులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తాడో పేడో తేల్చుకోవటానికి శామీర్పేటలోని ఈటెల ఇంటికి బయలుదేరారు. ఇప్పటికే కొంతమంది ఈటెల ఇంటికి చేరుకున్నారు. దీంతో ఈటెల నివాసం దగ్గర కార్యకర్తలతో హడావిడి నెలకొంది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం బీజేపీలో వర్గ విభేదాలు ప్రస్తుతం తారా స్థాయికి చేరి మనకు కనిపిస్తున్నాయి. ఈటెల వర్సెస్ బండి సంజయ్ అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. దీనికి బండి సంజయ్ కామెంట్స్ కూడా మరింత హీట్ ని రాజేస్తున్నాయి. 2 రోజుల క్రితం హుజూరాబాద్ లో బండి సంజయ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన వర్గాలుగా విడిపోయి గ్రూపులుగా కడితే లోకల్ బాడీ ఎన్నికల్లో టికెట్స్ ఇచ్చేది లేదంటూ కామెంట్ చేశారు. దీంతో ఈటెల అనుచరులు కూడా ప్రస్తుతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బండి సంజయ్ వ్యాఖ్యల్ని వారు ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈటెల నివాసానికి భారీ స్థాయిలో బీజేపీ కార్యకర్తలు హుజూరాబాద్ కార్యకర్తలంతా కూడా చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. వారంతా కూడా ఈటెలతో ప్రస్తుతం భేటీ అవుతున్నారు. వారంతా అక్కడికి చేరుకున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం భారీ స్థాయిలో హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు అలాగే ఈటెల ఫాలోవర్స్ ఆయన నివాసానికి చేరుకున్నారు. వారు ఈటెలకి సపోర్ట్ గా నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో వారితో ఇప్పుడు ఈటెల ఏం మాట్లాడబోతున్నారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి అజయ్ అందిస్తారు. అజయ్, బీజేపీ నేత ఈటెల రాజేందర్ ఇంటి వద్ద పెద్ద ఎత్తున హుజూరాబాద్ నుండి వచ్చినటువంటి శ్రేణులంతా కూడా జమైనటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఏదైతే హుజూరాబాద్లో వర్గ విభేదాలు బయటపడ్డాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే హుజూరాబాద్లో పెద్ద ఎత్తున వర్గాలు, ఇటు బండి సంజయ్ వర్గం అదేవిధంగా ఈటెల రాజేందర్ వర్గం మధ్య ఆధిపత్య పోరు అనేది నడుస్తుంది. ఆ ఆధిపత్య పోరులో భాగంగా ఇటీవల ఏదైతే బండి సంజయ్ హుజూరాబాద్లో పర్యటించిన సందర్భంగా చూసుకున్నట్లయితే ఈ వర్గ విభేదాలపైన కొంత హాట్ కామెంట్స్ కూడా చేయడం జరిగింది. ఈ వర్గం ఆ వర్గం అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్ ఇచ్చలేదు, బీజేపీ కోసం పనిచేసిన వారికే టికెట్లు ఇస్తాం, ముఖ్యంగా ఏదైతే బండి సంజయ్ వర్గమని చెప్పుతున్నప్పటికీ కూడా టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదంటే లేదు అంటూ ఆయన కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం జరిగింది. అదేవిధంగా మోడీ వర్గం అదేవిధంగా బీజేపీ వర్గం అంటేనే టికెట్లు వస్తాయి, అలాంటి అలా పనిచేసిన వారికే టికెట్లు ఇస్తామంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీంతో ఆందోళన చెందినటువంటి ఈటెల రాజేందర్ వర్గం మొత్తం కూడా ఈరోజు షామీర్పేటలోని ఈటెల రాజేందర్ ఇంటికి చేరుకోవడం జరిగింది. తమ భవిష్యత్ ఏంది, బీజేపీలో మాకు సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదు, మా భవిష్యత్ ఏంది, మా భవిష్యత్ పైన భరోసా కల్పించాలంటూ కూడా ఈటెల రాజేందర్ ఇంటికైతే చేరుకొని తాము పార్టీ కోసం ఈటెల రాజేందర్ కోసం చేసినటువంటి పనులను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఈటెల రాజేందర్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి హుజూరాబాద్లో పోటీ చేస్తున్నప్పటి నుండి ఈటెల రాజేందర్ చేసినటువంటి సేవను వివరిస్తూ మాకు ఒక భరోసా కల్పించాలి, ఇలాంటి పరిస్థితి బీజేపీలో ఉంది, మాకు స్థానిక సంస్థల ఎన్నికలు మీకోసం పనిచేసిన మాకు స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇస్తారా లేదా చెప్పాలంటూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈటెల రాజేందర్ ఇంటి వద్ద కూడా ఒక ర్యాలీ నిర్వహించినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. అదేవిధంగా ఈటెల రాజేందర్కు హుజూరాబాద్ అంటే ఈటెల రాజేందర్, హుజూరాబాద్ అడ్డా ఈటెల రాజేందర్ అడ్డా అంటూ కూడా నినాదాలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకసారిగా హుజూరాబాద్ నుండి పెద్ద ఎత్తున అక్కడికి రావడంతో అక్కడ అరేంజ్మెంట్స్ కూడా చేసి వాళ్ళతో మాట్లాడేందుకు కూడా ఈటెల రాజేందర్ ప్రయత్నం చేస్తున్నారు. అయితే బండి సంజయ్ ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలోనే ఈ పెద్ద ఎత్తున ఈటెల రాజేందర్ ఇంటికి ఏదైతే స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనుకుంటున్న వారంతా ఎవరైతే తమకు టికెట్లు రావని
మదన పడుతున్నారో వారంతా కూడా ఈటల రాజేందర్ ఇంటికి వచ్చిన నేపథ్యంలో వారితోటి ఈటల రాజేందర్ ఏం మాట్లాడతారు, వారికి ఎలాంటి భరోసా కల్పిస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. సంజయ్ మాట్లాడినటువంటి మాటలకు ఈటల రాజేందర్ అయినా కౌంటర్ ఇస్తారా, లేకపోతే సర్ది చెప్పి పంపించే ప్రయత్నం చేస్తారా, వాళ్లకు ఏ విధమైనటువంటి భరోసా కల్పించబోతున్నారు, పార్టీలో తగిన ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పే ప్రయత్నం చేస్తారా, లేదా అధిష్టానంతో మాట్లాడతానని చెప్తారా, లేకపోతే పరిస్థితి బీజేపీలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని చేతులెచ్చే పరిస్థితి కూడా చేస్తాడన్నది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఇటీవల ఆయన రాష్ట్ర అధ్యక్ష పదవిని కూడా ఆశించడం జరిగింది. రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశించి భంగపడినటువంటి పరిస్థితి కూడా ఈటల రాజేందర్ పార్టీలో ఉంది. అప్పటి నుండి కూడా పార్టీ కార్యక్రమాలకు కొంత దూరంగా ఉంటున్నారు. ఒకవేళ పార్టీ వేదికలపైకి వచ్చినప్పటికీ కూడా అంటి ముట్టనట్టుగానే ఆయన వివరిస్తున్నారు. ఒక దశలో ఈటల రాజేందర్ ఇటీవల ఎన్నికైనటువంటి రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎన్నికైనటువంటి నేపథ్యంలో ఆయన నామినేషన్ కార్యక్రమానికి కూడా హాజరు కాలేదు. ఆ తర్వాత రోజు ఆయన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి వచ్చినప్పుడు కూడా ఆలస్యంగా రావడం, ఆ తర్వాత సభా వేదిక పైన కొద్దిసేపు కూర్చుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో కూడా బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి కార్యక్రమంలో కూడా ఆయన ఆలస్యంగా వచ్చినటువంటి పరిస్థితి. ఇలా పార్టీ పట్ల కూడా ఆయన కొంత అసంతృప్తితో అయితే ఉంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశించిన తర్వాత కొంత సన్నిహితుల వద్ద కూడా అసంతృప్తిగానే ఉంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి సందర్భంలో సంజయ్ హుజురాబాద్లో వెళ్ళి ఆధిపత్య పోరుపైన వర్గ పోరుపైన కామెంట్ చేయడం, ఆ తర్వాత కార్యకర్తలంతా కూడా షామీర్పేటలోని ఈటల రాజేందర్ నివాసానికి చేరుకున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వారితోటి ఏ విధంగా మాట్లాడతారు, పార్టీ పైన ఏమైనా కామెంట్ చేయబోతున్నారా, లేకపోతే వాళ్ళకు భరోసా ఇచ్చే విధంగా ఏమైనా కామెంట్ చేయబోతున్నారా అన్నది కూడా ఆసక్తిగా మారినటువంటి పరిస్థితి. థాంక్యూ అజయ్.